హాయ్ వెల్కమ్ టు హలో లేడీస్. ఈరోజు మనం కూకట్పల్లి జేఎన్టీయూ హెచ్ఎంటీ హిల్స్ రోడ్లో ఉన్న సౌజన్య సారీ మందిర్లో ఉన్నాం. సో ఈ వారం కొత్తగా వచ్చిన కలెక్షన్ చూపించబోతున్నాను. గెట్ రెడీ. సో ఈరోజు మనతో పాటు సౌజన్య సారీ మందిర్లో కొండయ్య గారు ఉన్నారు. ఈ వారం వచ్చిన కొత్త కలెక్షన్ ఏంటి చూద్దాం. హాయ్ అండి. నమస్తే. ఈరోజు మరి ఏ కలెక్షన్ చూపించబోతున్నారు? పట్టు ఫ్యాన్సీ రెండు. ఓకే, మరి ఫస్ట్ పట్టు సారీనా? పట్టు సారీ. ఓకే, ఇది సిల్క్ బ్రోకెట్ అండి. ఇది ఓకే. మనకి జనరల్గా ఇప్పటివరకు జరీ బ్రోకెట్స్ చూసాం కదా. జరీ బ్రోకెట్లు అంటే మొత్తం జరీ యూజ్ చేస్తారు. ఓకే, ఇది టోటల్ సిల్క్ బ్రోకెట్. మనకి మెటీరియల్ పట్టు బదులు సిల్క్ మెటీరియల్ వాడతారు. అంటే సాఫ్ట్ ఉంటుంది ఫినిషింగ్, కంఫర్టబుల్ ఉంటుంది అన్నమాట. మెయిన్ ఇది అయితే ఇక్కడ మాత్రం అంటే పళ్ళు జరీ పళ్ళు, బార్డర్ పళ్ళు యాజ్ ఇట్ ఈస్ గా జరీ పళ్ళు ఉంటుంది. ఎందుకంటే గ్రాండ్నెస్ కోసం ఇది కంటిన్యూ చేస్తారు అనమాట. మనకి జరీ పళ్ళు తీసుకుంటే ఈ స్టార్టింగ్ రేంజ్ లో మనకి మ్యాంగో డిజైన్ ఇచ్చారు. మ్యాంగో తర్వాత ఒక చిన్న టెంపుల్ డిజైన్ తోటి కీపర్ బార్డర్ తీసుకున్నారు. మిడిల్లో అంతా ఒక డైమండ్ డిజైన్ లో కూడా మనకి చిన్న చిన్న బూటీస్ తీసుకున్నారు. డైమండ్ డిజైన్ లో యాజ్ ఇట్ ఈస్ గా ఇటు సైడ్ ఇచ్చినట్టు ఇటు పక్క కూడా రిపీట్ సేమ్ మ్యాంగో డిజైన్ కీపర్ బార్డర్ తీసుకున్నారు. పళ్ళు మనకి కాంట్రాస్ట్ వస్తుంది కదా. సారీ ఏమో పీచ్ కలర్ వస్తుంది, పళ్ళు వచ్చేసరికి ఏమో పర్పుల్ కలర్ కాంట్రాస్ట్. అండ్ సారీ బార్డర్స్ లో కూడా మనం సేమ్ కాంబినేషన్ కాంట్రాస్ట్. ఓకే, బోర్డర్ మాత్రం రెగ్యులర్ సైజ్ లోనే కొంచెం స్మాల్ సైజ్ లోనే వచ్చింది. దీని మీద కూడా క్రీపర్ వర్క్, అలాగే ఇక్కడ చూసినట్లయితే ఆరో మార్క్ డిజైన్, అంటే చిన్న డిజైన్ వస్తుంది. ఓకే, అండ్ పైపింగ్ కూడా మనకి క్లియర్ గా తెలుస్తుంది అన్నమాట. ఇక్కడ పర్పుల్ కలర్ కాంట్రాస్ట్ క్లియర్ గా ఉంటుంది. ఓకే, ఇందులో కూడా డబుల్ షేడ్ ఉంది. ఒకటి వచ్చేసి పింక్ అండ్ పీచ్, ఈ రెండు కలర్ మిక్సింగ్ కలర్ షేడ్. ఇది సారీ మొత్తం పికాక్ డిజైన్ తోటి తీసుకున్నారు. ఒక డ్రాప్ డిజైన్ లాగా తీసుకుని దాంట్లోనే లోపల నెమలి డిజైన్ నెమలి కనిపిస్తుంది. ఓకే, క్లియర్ గా డిజైన్ చూస్తే మాత్రం నెమలి, అయితే అది అన్ని మనకి బూటీ స్టైల్లో కనిపిస్తుంది. ఇదేంటి జరీ బ్రోకెట్ లా కాకుండా మొత్తం సిల్క్ బ్రోకెట్, సాఫ్ట్ గా ఉంటుంది. ఎవరైనా కానీ యూజ్ చేయొచ్చు అనమాట. ఎక్కువ గాడిగా అట్లా ఉండదు. ఓకే, అంటే వెడ్డింగ్ పర్పస్ కాకుండా దాని నెక్స్ట్ పర్పస్ ఏదన్నా కొంచెం సింపుల్ గా తీసుకోవాలన్నా తీసుకోవచ్చు. లేదంటే వెడ్డింగ్ లోనే ఇలా కొంచెం లైట్ గా కావాలి, మరి ఎక్కువ షైనింగ్ గా హార్డ్ గా వాళ్ళని వాళ్ళు ఇట్లాంటి ప్రిఫర్ చేస్తారు. ఓకే, అయితే అక్కడక్కడ మనకి హైలైట్ అవ్వడం కోసం జరీ ఇది టర్నింగ్ బుట్ట ఉంటుందండి. జరీ బుట్ట వరకు తీస్తారనమాట. ఓకే, అండ్ కింద బోర్డర్ ఎలా? కింద బోర్డర్ కి వస్తే మనకి సేమ్ పర్పుల్ బోర్డర్ సేమ్ సైజే ఇచ్చారు. ఓకే, సేమ్ సైజ్ లోనే ఇచ్చారు. ఓకే, సో సారీ అంతా మనకి ఆల్మోస్ట్ పెద్ద కాంట్రాస్ట్ లో క్లమ్జీ డిజైన్స్ కాకుండా సింపుల్ గానే ఉంది. బ్లౌజ్ కూడా దీనికి కాంట్రాస్ట్ ఇస్తారు. ఓకే, సో పర్పుల్ కలర్ లోనే బ్లౌజ్ కూడా వచ్చింది. ఈ కాంబినేషన్ అనేది ఇప్పుడు ప్రెజెంట్ కొంచెం బాగా మంచి ట్రెండీగా ఉంటుంది కాంబినేషన్. దీనికి బార్డర్స్ సేమ్ ఇచ్చారు. వర్క్ కూడా స్కోప్ ఉంది కాబట్టి చాలా హైలైట్ ఉంది. ఓకే, ఇందులో ఇంకా కలర్స్ వస్తాయి? ఇందులో కలర్స్ ఉంటాయి. డిజైన్స్ కలర్స్ అవైలబుల్ ఉంటాయి. ఇది కాస్ట్ ఎలా పడుతుంది మరి? ఇది వచ్చి 14,800. ఆఫ్టర్ డిస్కౌంట్ 11,800 వస్తుంది. 11,800 వస్తుంది. ఓకే, ఫైన్ అండి. ప్యూర్ కంచి సారీ. ఓకే, ప్యూర్ కంచినా ఇది? ఓకే, కంచిలో ఇది లైట్ వెయిట్ లో వచ్చింది అండ్ సిల్క్ బ్రోకెట్ లో వచ్చింది. ఫైన్, నెక్స్ట్ సారీ చూద్దాం. సో ఇప్పుడు చూస్తున్న సారీ ఏంటి? కంచిపట్టులో లంగావని స్టైల్. కంచిపట్టులో లంగావని స్టైల్. ఓకే, హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ అనేది కొంచెం కంచిలో తక్కువే చూస్తాము. అంటే మాక్సిమం అన్ని బ్రైడల్ స్టైల్లో తీసుకుంటారు. రన్నింగ్ గా ఉంటాయి ఇప్పుడు. ఇది కొంచెం డిఫరెంట్ స్టైల్. ఓకే, ఇది కూడా డిఫరెంట్ కాంబినేషన్ లో వచ్చింది కదా. ఈ బ్లూ అండ్ ఇది బ్లూ, ఇంక్ బ్లూ. ఓకే, దీనికి పళ్ళు షేడ్ చూస్తే మనకి కార్నర్ లో పెద్ద లోటస్ ఫ్లవర్ డిజైన్ తీసుకున్నారండి. మిడిల్లో కూడా ఏంటంటే ఒక నెట్ టైప్ డిజైన్ తీసుకొని కంటిన్యూషన్ నెట్ డిజైన్ ఇచ్చారు. సేమ్ ఇదే రిపీట్ లోటస్ డిజైన్ ఇటు సైడ్ వచ్చేసి. ఓకే, పైన కూడా ఫ్లవర్ వర్క్ ఇచ్చారు, కానీ అయితే ఇందులో జరీ అనేది లైన్స్ లాగా తీసుకున్నారు. కంప్లీట్ గా ఫిల్ చేసినట్లు కాకుండా కొంచెం డిఫరెంట్ ఇచ్చారు. ఓకే, ఈ బోర్డర్ అనేది మనకి కొంచెం రెగ్యులర్ సైజ్ లోనే అవుతుంది. ఓకే, టోటల్ సారీ చూద్దాం ఒకసారి. ఓకే, సారీ వచ్చేసి మనకి అంటే ఫస్ట్ షోల్డర్ పార్ట్ అంతా మన షోల్డర్ పార్ట్ వచ్చి ఇట్లా వస్తుంది. బ్లూ కలర్ తోటి చిన్న చిన్న డిజైన్ ఆల్ ఓవర్ రౌండ్ డిజైన్. ఓకే, తర్వాత మాత్రం కలర్ కాంబినేషన్ చేంజ్ అయింది కదా. అంటే టోటల్ గా ఇందులో మనకి 2.5 మీటర్ వచ్చి మనకి బోర్డర్ లో హైలైట్ వస్తుంది. ఓకే, దీనికి మెజెంటా పింక్ కలర్ తీసుకున్నారు. కింద బోర్డర్స్ అనేవి ఈ సారీకి చాలా హైలైట్ అవుతాయి. ఏంటంటే ఇది స్కర్ట్ బార్డర్ అంటారు. ఇది జనరల్ బార్డర్ వచ్చింది బ్లూ కలర్. దానిపైన ఆనంద బ్లూ కలర్ తోటి మనకి ఇది పళ్ళుకి వచ్చే
కలర్ ఇక్కడ వస్తుంది మళ్ళీ రిపీట్. దానిపైన ఏంటంటే ఒక చెట్టు డిజైన్ టైప్ లో మొత్తం స్కర్ట్ బార్డర్ స్టైల్లో కంటిన్యూషన్ ఉంటాయండి బుట్టా జరీతో బంచెస్ వస్తాయి. ఓకే, కాంబినేషన్స్ మాత్రం ఒక 3 కలర్స్ కాంబినేషన్స్. ఇది కొత్త డిజైన్ కంప్లీట్ గా. అంటే ఫ్రంట్ షోల్డర్ పార్ట్ అంతానేమో మనకి జరీతో మిక్సింగ్ లో వస్తుంది, హెవీ జరీతో తీసుకుంటారు. ఇక్కడ వచ్చేసరికి ఓన్లీ పట్టు కనిపిస్తుంది. ఇది బ్లౌజ్ కూడా మనకి బ్లూ కలర్ ఇచ్చారు. సో బ్లౌజ్ వచ్చేసరికి ఏమో మళ్ళీ కాంట్రాస్ట్ వస్తుంది. కాంట్రాస్ట్ కలర్ ఫుల్ ప్లెయిన్ వచ్చేస్తుంది. ఓకే, ఫుల్ ప్లెయిన్ ఇచ్చారు. ఓకే, కంప్లీట్ గా కొంచెం కొత్తగా డిజైన్ చేశారు సారీ అంతా. ఓకే, మరి ఇందులో ఇంకేమన్నా కలర్స్ ఉండవండి. డిజైనర్ పీస్ ఒకటే ఉంటుంది. దీని కాస్ట్ వచ్చి మనకి 18,800, ఇది 14,600 పడుతుంది ఆఫ్టర్ డిస్కౌంట్. ఓకే అండి, ఇంకొక సారీ చూద్దాం. ఇదేం సారీ? ఇది లైట్ వెయిట్ పట్టులో బ్రోకెట్ అండి, సెల్ఫ్ బ్రోకెట్ అంటారు ఇది. సెల్ఫ్ బ్రోకెట్ అంటే మనకి పళ్ళు కాంట్రాస్ట్ తీసుకున్నారు. పళ్ళు ఒకటే డిజైన్ మొత్తం ఏంటంటే నెట్ డిజైన్ లో ఫ్లవర్ తీసుకున్నారు. కంటిన్యూషన్ ఒకటే డిజైన్ ఇచ్చారు అనమాట పళ్ళుకి మొత్తం. పళ్ళు మాత్రం చాలా బ్రైట్ గా ఉంది, జరీ కంప్లీట్ గా ఎక్కువ వచ్చింది కాబట్టి. అండ్ కలర్ కాంబినేషన్ కూడా మనకి పింక్ లో ఇంకొక డబుల్ షేడ్ మిక్స్ అవుతుంది, ఎల్లో షేడ్ మిక్స్ వస్తుంది. ఓకే, బార్డర్ స్టైల్ తీస్తే కాంట్రాస్ట్ బార్డర్ వస్తుంది దీనికి, ఆరెంజ్ కలర్ కాంట్రాస్ట్ బార్డర్. దీనికి కడ్డీ బార్డర్ తీసుకున్నారు, ఉప్పాడ స్టైల్ లో కడ్డీ బార్డర్ ఉంటుంది. ఎల్లో మిక్సింగ్ లో ఉన్నది కాబట్టి ఇంకొంచెం బ్రైట్ గా ఉంది. ఓకే, టోటల్ సారీ ఒకసారి చూద్దాం. టోటల్ సారీ మొత్తం ఆల్ ఓవర్ ఇట్లా సెల్ఫ్ బ్రోకెట్ ఉంటుందండి. ఇది మనకి సెల్ఫ్ బ్రోకెట్ అంటే ఇట్లా లోపల డిజైన్ ఎల్లో కలరే సెల్ఫ్ బ్రోకెట్ వస్తుంది. దానిపైన మనకి పింక్ తోటి మనకి లీఫ్ డిజైన్ ఇచ్చారు. సారీ మొత్తం ఇట్లా లీఫ్ డిజైన్. ఇదంతా థ్రెడ్ వీవింగ్ వస్తుంది ఇదంతా సేమ్. సో శారీ కూడా మనకి అంటే ఆ ఫ్యాబ్రిక్ అనేది డల్ గా కాకుండా కొంచెం షైన్ అవుతూ బ్రైట్ గా ఉంటుంది. పట్టు మెటీరియల్ కాబట్టి మనకి బ్రైట్ గా ఉంటుంది. ఓకే, దీనికి బార్డర్ చూస్తే సేమ్ బార్డర్, రెండు పక్కల ఒకటే బార్డర్ వస్తుంది. ఓకే, సేమ్ కింద సైడ్ కూడా మనకి పైన వచ్చినట్టు సేమ్ కడ్డీ బార్డర్ తీసుకున్నారు, కాంట్రాస్ట్ కలర్. ఓకే, అండ్ దీనికి మనం ఇప్పుడు బ్లౌజ్ చూడాలి కదా. ఓకే, బ్లౌజ్ కూడా సేమ్ కాంట్రాస్ట్ లోనే సేమ్ కలర్ ఇచ్చారు కాబట్టి దీని మీద వర్క్ లేదు, అంతే వర్క్ లేదు. ఓకే, ఓన్లీ బార్డర్స్ మాత్రం కంటిన్యూ చేశారు. మరి కాస్ట్ ఎలా పడుతుంది? ఇది 6,000 కాస్ట్. ఇది ఓకే, ఆఫ్టర్ డిస్కౌంట్ 4,800 వస్తుంది కస్టమర్ ప్రైస్. ఓకే, 4,800 కి మనకి సారీ అవైలబుల్ ఉంది. ఓకే, మరి ఇంకొక సారీ చూద్దాం. ఇదేమి సారీ? ఇది కలాంజలి సిల్క్ లైట్ వెయిట్ పట్టు అండి. లైట్ వెయిట్ పట్టులో లైట్ వెయిట్ పట్టులో కూడా మల్టీ కలర్ కాంబినేషన్ ఉంటుంది సేమ్ సారీ మొత్తం. సో పళ్ళు ఏమో మనకి పర్పుల్ కలర్ ఇచ్చారు కదా, పర్పుల్ అంటే ఇది మనకి మెజెంటా పింక్ కలర్. ఇది దీనికి బార్డర్ తీసుకున్నారు, స్టార్టింగ్ వచ్చి మనకి థ్రెడ్ వీవింగ్ ఇచ్చారండి ఇక్కడ. తర్వాత జరీ స్టైల్లో తీసుకున్నారు, కడ్డీ బార్డర్ పైన సెల్ఫ్ డిజైన్ వస్తుంది కంటిన్యూషన్. మిడిల్ లో వచ్చి మనకి ఒక మ్యాంగో డిజైన్ తీసుకొని చుట్టూ దానికి ఒక ఫ్లవర్ డిజైన్ క్రియేట్ చేశారు. సేమ్ రిపీట్ వచ్చి ఇటు సైడ్ సేమ్ రిపీట్ తీసుకున్నారు. దీనికి ఏంటంటే ఇంకా బార్డర్ హైలైట్ అండి. దీనికి బార్డర్ వచ్చి మనకి స్టార్టింగ్ జరీ బార్డర్ వస్తుంది. జరీ బార్డర్ కూడా మనకి ఇది మల్టీ కలర్ లో ఉంటుంది. ఇది రెడ్ కలర్ జరీ మిక్స్ తోటి వస్తుంది. మిడిల్ లో గ్రీన్ కలర్ మీద మనకి ఫ్లవర్ బంచెస్ కంటిన్యూషన్ ఇస్తారు. ఈ ఫ్లవర్ బుట్టా వచ్చి మనకి శారీ మొత్తం ఉంటుందండి కంటిన్యూషన్. ఇలా గోల్డ్ కలర్, yellow కలర్, పింక్ కలర్, 3 కలర్స్ కాంబినేషన్ ఉంటుంది. ఓకే, దీనికి బార్డర్ లో కూడా మళ్ళీ కడ్డీ బార్డర్ ఒకటి మరి పింక్ బార్డర్ తీసుకున్నారు. ఓకే, సారీ అంతానేమో నేవీ బ్లూ తీసుకున్నారు. నేవీ బ్లూ, దీంట్లో కూడా మనకి సెల్ఫ్ జకార్డ్ డిజైన్ వస్తుంది. ఓకే, సో ఈ ఫ్లవర్ వర్క్ వస్తుంది, అంటే ఫ్లవర్స్ ఉన్నాయి. దీంతో పాటుగా ఇక్కడ జరీ చూస్తున్నట్లయితే ఫ్లవర్, థ్రెడ్ ఫ్లవర్ కూడా వస్తుంది. ఇది రా సిల్క్ బుట్ట వస్తుందండి. రా సిల్క్ మెటీరియల్ తోటే బుట్ట వీవింగ్ చేస్తారు. వీవింగ్ ఓకే, కలర్స్ కాంబినేషన్ మనం పైన చూసినట్లుగానే ఆ పింక్, గోల్డ్ కలర్, yellow కలర్ ఇలా కంటిన్యూ అవుతుంది. ఓకే, ఇది పైన బార్డరే కాకుండా మన కింద బార్డర్ కూడా ఇదే బార్డర్ ఇచ్చారు కదా. ఓకే, సో బార్డర్స్ బాగా హైలైట్ చేస్తారు. కలర్ కాంబినేషన్స్ కూడా బార్డర్స్ లోనే బాగా బ్రైట్ కలర్స్ యూస్ చేస్తారు. ఓకే, సారీ మొత్తం కూడా ఇట్లానే వస్తుంది బుట్ట. ఓకే, ఓహో, బుట్ట అనేది కొంచెం హెవీగానే కనిపిస్తుంది, హెవీగానే ఉంటుంది, గ్రాండ్ గా ఉంటుంది. ఓకే, సో బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ కాంట్రాస్ట్ పింక్ కలర్ ఇస్తారండి. సో మెజెంటా పింక్ లోనే బ్రైట్ గా ఉంటుంది, కలర్ కాంబినేషన్ కూడా రైట్ కాంట్రాస్ట్ ఉంటుంది. కాంట్రాస్ట్ కలర్. ఓకే, సేమ్ బార్డర్స్ కూడా కంటిన్యూ చేశారు కదా. ఓకే, కాస్ట్ ఎలా పడుతుంది? ఇది వచ్చి 11,000 యాక్చువల్ ప్రైస్. ఆఫ్టర్ డిస్కౌంట్ 8,800 వస్తుంది కస్టమర్. 8,800 కి వస్తుంది. ఓకే, చాలా బెస్ట్ ప్రైస్ లాగా ఉంది. సో మరి ఇలాంటి ప్యూర్ పట్టులో ఇంత మంచి డిజైన్స్ మీరు కూడా కావాలనుకుంటే సారీస్ మీరు ఒకసారి కుకట్పల్లి జేఎన్టీయూ హెచ్ఎంటీ హిల్స్ రోడ్లో ఉన్న సౌజన్య సారీ మందిర్కి విజిట్ చేయండి. సౌజన్య సారీ మందిర్లోని మరిన్ని సారీస్ చూసే ముందు లెట్స్ టేక్ ఎ స్మాల్ బ్రేక్.
వెల్కమ్ బ్యాక్ టు హలో లేడీస్. ఓకే, ఇప్పుడు చూస్తున్న శారీ ఏంటిది? ఇది టిష్యూ కోట, జరీ కోట అంటారు కదండి. ఓహో, జరీ కోట వచ్చిందా? ఓకే, టోటల్ శారీ అంతా చాలా బ్రైట్ గా ఉంది. మొత్తం జరీ మిక్సింగ్ లోనే వస్తుంది. జరీ మిక్స్ తోటే వస్తుంది. మొత్తం మనకు కోటా స్టైల్లోనే చెక్ స్టైల్లో స్ట్రైప్ స్టైల్లో వస్తుంది. ఓకే, పళ్ళు కూడా కాంట్రాస్ట్ కాకుండా సెల్ఫ్ కలర్ వస్తుంది, కానీ బంచెస్ అనేవి గోల్డెన్ కలర్ తీసుకున్నారు. దాంట్లో మనకి రా సిల్క్ థ్రెడ్ కలర్ తీసుకున్నారు. ఓకే, బ్లూ కలర్, పింక్ కలర్ వస్తుంది. దాంట్లోనే కొంచెం వేరియేషన్స్ ఇస్తూ 2 sides బోర్డర్స్ లాగా ఇచ్చేసి మిడిల్ ఏమో బంచెస్ ఇచ్చేసారు. ఓకే, ఇక్కడ బోర్డర్ మాత్రం చాలా హైలైట్ అయ్యింది. పెద్ద బోర్డర్ ఇస్తారు దీనికి. బోర్డర్ హైలైట్ చేసి బోర్డర్ లో కూడా మనకి సిల్వర్ కలర్, ఒకటి జరీ కలర్ ఫ్లవర్ బుట్ట తీసుకున్నారు. మిడిల్ లో కూడా మనకి కాంట్రాస్ట్ బుట్ట ఇచ్చారు. బ్లూ అండ్ పింక్ ఇదే కాంబినేషన్ మనకి కొంచెం కొంచెం హైలైట్ చేస్తుంది అన్నమాట. కింద బోర్డర్ కూడా అదే బోర్డర్ సైజ్, బోర్డర్ స్టైల్ కూడా మనకి సేమ్. ఇది కూడా బిగ్ బోర్డరే వస్తుంది. దీనికి కూడా మనకి జరీ బుటాస్ బోర్డర్ లో కూడా కంటిన్యూషన్ వస్తుంది. ఓకే, సో శారీ మాత్రం చాలా లైట్ వెయిట్ లో వస్తుంది కదా, కంఫర్టబుల్ గా. ఓకే, బ్లౌజ్ ఎలా? బ్లౌజ్ వచ్చి మనకి సెల్ఫ్ బ్లౌజే వస్తుందండి. ఓకే, శారీ మొత్తం కాంట్రాస్ట్ లేదు కాబట్టి ఒకటే కలర్ సెల్ఫ్ వస్తుంది. ఓకే, సో బోర్డర్స్ కూడా బిగ్ బోర్డర్స్ యాడ్ చేశారు ఇక్కడ. చాలా లైట్ వెయిట్ లో ఉంది, బట్ కలర్ ఇదంతా కూడా చాలా ఎలిగెంట్ గా, చాలా బ్రైట్ గా ఉంటాయి. ఇది చాలా లైట్ వెయిట్ ఉంటాయి. ఓకే, ఇందులో ఇంకా కలర్స్ ఎలా వస్తాయి? ఇందులో కలర్స్ ఉంటాయి. ఓకే, కాస్ట్ ఎలా పడుతుంది? ఇది వచ్చి 11,200. మా కస్టమర్ కి వచ్చి 8,900 వస్తుంది. 8,900 కి వస్తుంది. ఓకే అండి, నెక్స్ట్ శారీ చూద్దామా. ఇప్పుడు చూస్తున్న శారీ ఇది లైట్ వెయిట్ పట్టులో అండి, సెల్ఫ్ ఎంబోజింగ్. ఇది కాయిన్ బుటాతో ఎంబోజింగ్ డిజైన్ తీసుకుంటారు. ఇది ఫస్ట్ స్టార్టింగ్ ఏంటంటే పళ్ళు ఒకటే డిజైన్ ఇస్తారు. మనకి పింక్ కలర్ కాంట్రాస్ట్ తీసుకున్నారు. సేమ్ దీంట్లోనే మనకి ఒక అల్ల లాంటి డిజైన్ తీసుకుని దానిపైన ఒక చిన్న ఫ్లవర్ బుట్ట ఇచ్చారు. సేమ్ కంటిన్యూషన్ పళ్ళు మొత్తం యాజ్ ఇట్ ఈస్ గా అదే బుట్ట కంటిన్యూషన్. కాంట్రాస్ట్ పింక్ వస్తుంది. ఓకే, పైన బార్డర్ వచ్చి మనకి ఒక 1.5 ఇంచ్ జరీ బార్డర్ తీసుకున్నారు. అంటే కొంచెం ఫ్యాన్సీగా చిన్న ఏజ్ వాళ్ళు కూడా కట్టడానికి ఫ్యాన్సీ లుక్ ఉంటుందని. ఓకే, సో శారీ ఒకసారి టోటల్ గా చూద్దాం. ఓకే, సో శారీ అంతా ఇలానే వస్తుందా? శారీ మొత్తం ఇలానే వస్తుంది. ఇదేంటంటే మనకి 2 కలర్ తీసుకున్నారు దీని బ్యాక్గ్రౌండ్ లో. పింక్ కలర్ పైన పర్పుల్ కలర్. ఈ పింక్ పైన పర్పుల్ వచ్చి మనకి వీవింగ్ స్టైల్ వస్తుంది. దీని వచ్చి మనకి ఎంబోజింగ్ డిజైన్ అంటారు. సాటిన్ టైప్ మెటీరియల్ టైప్ లో వస్తుంది అనమాట. టోటల్ శారీ మొత్తం డిజైన్ కూడా ఏంటంటే మనకి కాయిన్ డిజైన్ తీసుకున్నారు. ఓకే, ఈ బోర్డర్ ఇది మరి బాటమ్ సైడ్ ఎలా వస్తుంది? బాటమ్ కూడా సేమ్ బోర్డర్ ఇస్తారు. ఓహో, స్మాల్ బోర్డర్. పెద్ద బోర్డర్ కట్టుకుంటే కొంచెం చిన్న బోర్డర్ లైక్ చేసే వాళ్ళకి ఇవి బాగుంటాయి అన్నమాట. ఓకే, సో శారీ అంతా మనకి మోస్ట్లీ కొంచెం సింపుల్ గానే డిజైన్ చేశారు కదా. ఓకే, ఇది బ్లౌజ్ పీస్ వచ్చేసరికి మనకి పింక్ కలర్ ఇచ్చారు. పళ్ళుకి వచ్చిందో సేమ్ కలర్ పింక్ కలర్ ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ సేమ్ బోర్డర్స్ కూడా కంటిన్యూ చేశారు. ఓకే, మరి ఇది ఇందులో ఇంకా కలర్స్ ఉంటాయి? ఇందులో కలర్స్ ఉంటాయండి. ఓకే, మరి కాస్ట్ ఎలా పడుతుంది? ఇది వచ్చి 5,800 ఇది యాక్చువల్ కాస్ట్. కస్టమర్ కి వచ్చి 4,600 వస్తుంది. ఓహో, 4,600. ప్యూర్ పట్టు ఫ్యాబ్రిక్ కదా, చాలా బాగుంటుంది. టోటల్ శారీ అంతా మనకి ప్యూర్ పట్టు మెటీరియల్. ఓకే, ఫైన్, బాగుంది. అంటే ఈ ఫ్యాబ్రిక్ తో పాటుగానే డిజైన్ కూడా కొంచెం సింపుల్ గా ఉంది మీరు ఇందాక చెప్పినట్లుగా. ఇంతగా హంగామా లేకుండా మంచిగా ఉంటాయి ఇవి. ఓకే, డీసెంట్ గా ఉంటాయి. నెక్స్ట్ సారీ చూద్దాం. ఇప్పుడు చూసిన సారీ ఇది ప్యూర్ ఉప్పాడలో లంగావని స్టైల్ అండి. ఓహో, డబుల్ వార్ప్ పట్టు పైన చెక్స్ డిజైన్ తోటి క్రియేషన్ అయింది. ఓకే, వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ వేరే ఉంటుంది. ఇదంతా పళ్ళు కదా. పళ్ళుకి వచ్చి మనకి ఒక కడ్డీ బార్డర్ సేమ్ బార్డర్ స్టైల్లోనే ఇక్కడ తీసుకున్నారు పళ్ళుకి. దానిపైన మొత్తం జరీ చెక్స్ ఇచ్చారు. మన వైట్ అండ్ బ్లాక్ చెక్స్ ఇస్తారు. ఓకే, సో ఈ బోర్డర్ ఏమో మనకి కడ్డీ బార్డర్ లో కూడా మనకి 2 వేరియేషన్ తీసుకున్నారు. దీని వైట్ జరీ ఒకటి, ఎల్లో జరీ ఒకటి. శారీ మొత్తం మనకి 2.5 మీటర్ ఏదైతే వస్తుందో ఈ 2.5 మీటర్ ఫుల్ బ్లాక్ కలర్. ఓకే, షోల్డర్ పార్ట్ అంతా బ్లాక్ వస్తుంది. నెక్స్ట్ ప్రిల్స్ లోకి వచ్చేసరికి లంగావని చెక్స్ వస్తుంది. ఓహో, ఓకే, సో బోర్డర్ అయితే పైన ఇలానే కంటిన్యూ అవుతుంది. కింద వరకే వస్తుంది, కుర్చీల వరకే ఉంటుంది ఈ చెక్స్. ఓహో, ఓకే, మిగతా టర్నింగ్ అంతా బ్లాక్ ఏ ఉంటుంది. ఓకే, సో కింద బోర్డర్ కూడా సేమ్ వచ్చింది. సేమ్ బోర్డర్ తీసుకున్నాం. ఓకే, కొంచెం బిగ్ సైజ్ లాగా కనిపిస్తుంది. అంటే ఇందులోకి మిక్స్ అయ్యేసరికి అట్లా వచ్చింది. ఈ లైన్స్ అవి ఇందులోకి మిక్స్ అయ్యాయి. ఓకే, సో ఇందులో ఇంకా కలర్స్ వస్తాయి. అంటే హాఫ్ అండ్ హాఫ్ కలర్స్ ఉంటాయి.
దీనికి బ్లౌజ్ కూడా మనకి చెక్స్ ఇస్తారు. ఓకే, బ్లౌజ్ కూడా కట్టినప్పుడు ఏంటంటే మనకి ఫిల్స్ వరకు చెక్స్ వస్తుంది, పళ్ళు బ్లౌజ్ చెక్స్ వస్తుంది అన్నమాట. ఓకే ఓకే. మరి ఈ కాస్ట్ ఎలా పడుతుంది? కాస్ట్ వచ్చేది 6200 అండి. 59 ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చి 49 పడుతుంది సార్. ఓకే, 4900 పడుతుంది. ఓకే, ఇప్పుడు చూస్తున్న శారీ ఏంటి? ఇది రాజ్కోట్ సీకో అండి. రాజ్కోట్ సీకోనా? పట్టు సీకో మిక్స్ అవుతుంది ఇందులో. ఓకే, లైట్ వెయిట్ లో వస్తుంది సారీ. దీనికి ఏంటంటే మనకి పళ్ళు కాంట్రాస్ట్ వస్తుంది, పర్పుల్ కలర్ కాంట్రాస్ట్ పళ్ళు తీసుకుంటారు. బార్డర్ ఒకటి జరీ బార్డర్ తోటి ఒక లైన్ తీసుకున్నారు, పక్కన మనకి థ్రెడ్ బార్డర్ తోటి ఒక డైమండ్ డిజైన్ తీసుకున్నారు అనమాట. పళ్ళు వచ్చి మనకు ఒక చెట్టు డిజైన్ తోటి డిజైన్ తీసుకున్నారు. మనకి ఇది సేమ్ రిపీట్ వచ్చి జరీ బార్డర్ వస్తుంది. ఇది బ్యాక్గ్రౌండ్ టిష్యూ ఇస్తారు, పైన థ్రెడ్ వీవింగ్ ఇచ్చారు. ఓకే, సో ఇదే కాంబినేషన్స్ ఇక్కడ కూడా వస్తాయి అన్నమాట. గోల్డెన్ జరీ అండ్ ఈ పర్పుల్ కలర్ అండ్ గ్రీన్ కలర్ ఎక్స్ట్రాగా తీసుకున్నారు ఈ కాంబినేషన్. ఓకే, సో శారీలో కూడా వస్తాయి ఇలాగా. ఓకే, ఒకసారి టోటల్ గా చూద్దాం. శారీలో కూడా సేమ్ కాంబినేషన్. శారీ కూడా మనకి బుటీలో తీసుకున్నారు. మనకి జరీ బుటీ ఒకటి, పింక్ కలర్ థ్రెడ్ బుటీ, అలాగే మనకి జరీ బుటీతో పాటు బ్లూ కలర్ తోటి థ్రెడ్ బుటీ తీసుకున్నారు. ఓకే, సింపుల్ గా ఉంది డిజైన్. అండ్ ఈ కలర్ కూడా మనకి కొంచెం మిక్స్ కలర్ వస్తుందండి. ఇది బ్లాక్ పైన గ్రే కలర్ అనేది ఒకటి మిక్స్ అవుతుంది కలర్, అందువల్ల మనకి డిఫరెంట్ కలర్ వస్తుంది అన్నమాట. ఓకే, దీనికి బార్డర్ స్టైల్ చూస్తే సేమ్ పైన ఇచ్చిన బార్డర్ లాగానే 3 కలర్ కాంబినేషన్ తోటి బార్డర్ ఉంటుంది. మనకి ఒకటి జరీ బార్డర్ ప్లస్ పింక్ అండ్ బ్లూ కలర్. ఓకే, సో టోటల్ శారీ అంతా సింపుల్ గా ఉంటుంది, బట్ ఈ బోర్డర్స్ అనేవి కొంచెం బ్రైట్ గా కనిపిస్తుంది. దీనికి బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ తీసుకుంటారు. ఓకే, కాంట్రాస్ట్ అంటే మనకి పర్పుల్ కలర్. కాంట్రాస్ట్. ఓకే, సో బోర్డర్స్ ని కూడా కంటిన్యూ చేస్తారు. ఈ శారీకి అయితే అసలు వర్క్ అవసరం లేదు, ఇలానే కట్టుకుంటే చాలా డీసెంట్ గా ఉంటుంది. ఓకే, ఇందులో కూడా ఇంకా కలర్స్ వస్తాయి కదా, డిజైన్స్ వేరుగా ఉంటాయి. డిజైన్స్ కూడా చేంజ్ అవుతుంది. మన కాస్ట్ ఎలా పడుతుంది? ఇది వచ్చి 4600 యాక్చువల్ కాస్ట్, ఆఫ్టర్ డిస్కౌంట్ 3650 వస్తుంది కస్టమర్ ప్రైస్. ఓకే, 3650 వస్తుంది. ఓకే, నెక్స్ట్ శారీ చూద్దాం. ఓకే, ఇది ఫ్యాన్సీ. ఇది ఫ్యాన్సీ సూపర్ నెట్ కోటా అండి. సూపర్ నెట్ కోటాకి ప్యాచ్ వర్క్ అంటారు. ప్యాచ్ వర్క్ అంటే మనకి బార్డర్ స్టైల్లో మనకు ఒక జరీ బార్డర్ తీసుకున్నారు, గోట్ పైపింగ్ అంటారు. ఈ గ్రీన్ కలర్ తోటి గోట్ పైపింగ్ కంటిన్యూషన్. ఇది 3 పక్కల 3 సైడ్స్ వస్తుంది. మిడిల్ లో వర్క్ స్టైల్లో మనకి మ్యాంగో డిజైన్ వర్క్ తీసుకున్నారు, ఎంబ్రాయిడరీ వర్క్ అంటారు. ఇది మనకి ఎంబ్రాయిడింగ్ లో కూడా కంటిన్యూషన్ మ్యాంగో డిజైన్ ఇచ్చేస్తుంది. ఓకే, పైన పార్ట్ అంతా మనకి మ్యాంగో డిజైన్ వస్తుంది. బార్డర్ లో కొంచెం హెవీగా హైలైట్ చేస్తారు, ఇది బుటా స్టైల్. ఓకే, దీంట్లో మనకి 2 కలర్ తీసుకున్నారు, గ్రీన్ అండ్ జరీ. గ్రీన్ జరీ తోటి టోటల్ బార్డర్ మొత్తం కంటిన్యూషన్ పెద్ద బుట్ట ఉంటుంది. బార్డర్ కింద బార్డర్ యాజ్ ఇట్ ఈస్ గా పైన ఇచ్చిన విధంగానే గోట్ పైపింగ్ గ్రీన్ కలర్ తీసుకున్నారు. టోటల్ జరీ బార్డర్ అదొకటి మాత్రమే ఇందులో కాంట్రాస్ట్ ఉంటుంది, మిగతా అంతా మాత్రం గోల్డ్ అనేది ఆల్వేస్ మిక్స్ అవుతుంది. దీనికి మనకి బ్లౌజ్ హైలైట్ ఏంటంటే బార్డర్ స్టైల్లోనే జరీ తీసుకున్నారు అన్నమాట. ఓకే, జరీతో సేమ్ అదే కలర్ లో వస్తుంది. ఓకే, మరి ఇందులో ఇంకా కలర్స్ అవి వస్తాయా? కలర్స్ డిజైన్స్ ఉంటాయండి, బోర్డు ఉంటాయి. ఓకే, కాస్ట్ ఎలా పడుతుంది? ఇది 2250 అండి యాక్చువల్ కాస్ట్, ఆఫ్టర్ డిస్కౌంట్ కస్టమర్ కి 1750 పడుతుంది. ఓహో, 1750 పడుతుంది. ఓకే, నెక్స్ట్ సారీ చూద్దామా. హలో లేడీస్లో ఇప్పుడు మరో స్మాల్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు హలో లేడీస్. ఇదేం సారీ? ఇది కొలం సిల్క్ అండి. ఇది ఓకే, కొలం సిల్క్ అంటే మనకి కాటన్ సిల్క్ మెటీరియల్ మిక్స్ అవుతుంది ఫ్యాబ్రిక్. ఓకే, పళ్ళు తీసుకుంటే మనకి ఇది ఓపెన్ పళ్ళు అంటారు. ఇది అంటే మనకి బేసిక్ వచ్చి మనకి బార్డర్ ఒక ఇది తీసుకుంటారు, బార్డర్ పైన ఒక చెట్టు డిజైన్ తీసుకొని కంటిన్యూషన్ ఇచ్చారు. ఇది రిపీట్ కాకుండా వేరే కొత్తగా ఉంటుందని రిపీట్ చేయలేదు. ఓకే ఓకే ఓకే, దీంట్లో మిక్సింగ్ గా కనిపిస్తుంది, వేరియేషన్ పెద్దగా తీసుకోకుండా ఓన్లీ జరీతో తీసుకున్నారు. ఇక్కడ కూడా జరీ బార్డర్, ఇక్కడ పై బార్డర్ వచ్చి మనకి చిన్న బార్డర్ ఇస్తారు.
చిన్న బార్డర్ ఇచ్చి మనకి బుటీస్ కూడా ఏంటంటే 2 కలర్ కాంట్రాస్ట్ బుట్టి తీసుకున్నాం. ఓకే, రెడ్ కలర్ జరీ బుట్టి వస్తుంది అనమాట. ఓకే, బార్డర్ కింద మనకి బిగ్ సైజ్ లో పెద్ద బార్డర్ తీసుకుని దానికి కూడా మనకి వైట్ జరీ తోటి గోట్ బార్డర్ తీసుకున్నారు. అటు సైడ్ ఇటు సైడ్ వైట్ జరీ తోటి వేరియేషన్ తీసుకున్నారు. బార్డర్ లో కూడా సేమ్ బుట్టి కంటిన్యూషన్ అవుతుంది. ఓకే, సో శారీ అంతా మనకి ఇలానే వస్తుంది. శారీ మొత్తం కూడా సింగిల్ కలరే వస్తుంది. అది గ్రీన్ కలరే ఉంటుంది. బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ లేకుండా సింగిల్ కలరే వస్తుంది. గ్రీన్ కలర్ లోనే వచ్చింది. ఓకే, బోర్డర్స్ కూడా సేమ్ బోర్డర్స్ ని కంటిన్యూ చేస్తారు. సేమ్ బోర్డర్స్, ఒక సైడ్ చిన్నది ఒక సైడ్ పెద్ద బోర్డర్ కంటిన్యూషన్ చేస్తారు. ఓకే, ఇందులో ఇంకా కలర్స్ చేంజ్ అవుతాయి కదా? కలర్స్. ఓకే ఓకే, మరి కాస్ట్ ఎలా పడుతుంది? కాస్ట్ వచ్చి 3600 యాక్చువల్ కాస్ట్, 2850 కస్టమర్ కి వస్తుంది. ఓకే, 2850. ఇది కూడా ఆల్మోస్ట్ మనకి పట్టు లుక్ లానే కనిపిస్తుంది కదా? ఫ్యాబ్రిక్. ఓకే, అంటే షైన్ అవుతుంది మంచిగా, లైట్ వెయిట్ గా కూడా ఉంటుంది, కంఫర్టబుల్ గా. ఓకే, నెక్స్ట్ సారీ చూద్దాం. ఇదేం సారీ? సిల్క్ కోటా అండి ఇది. సిల్క్ కోటాలో మనకి మొత్తం జరీ లైన్స్ తోటి వస్తుంది. ఇది మనకి పళ్ళుకి వచ్చి ఓన్లీ సింపుల్ గా కడ్డీ బార్డర్ తీసుకుంటారు. ఇది బార్డర్ స్టైల్లోనే ఎక్కువ డిజైన్ ఉంటుంది. మనకి బార్డర్ వచ్చి చిన్న కడ్డీ బార్డర్ తీసుకున్నారు, దానిపైన వచ్చి మొత్తం డిజైన్ బార్డర్. ఇది కీపర్ స్టైల్లో మనకి కంటిన్యూషన్ తీగ ప్లస్ చెట్టు డిజైన్ ప్లస్ మ్యాంగో స్టైల్లో లీవ్ డిజైన్, ఇది కంటిన్యూషన్ వస్తుంటుంది అనమాట. ఓకే, అండ్ కలర్ వేరియేషన్ ఏమో గ్రీన్ కలర్ లో పింక్ కలర్ లో జరీ బార్డర్ తీసుకున్నారు. సారీ మొత్తం ఏంటంటే మిడిల్ లైన్స్ వస్తుంది, జరీ లైన్స్ వస్తుంది. ఓకే, జరీ లైన్స్ అవి కూడా థిక్ గా వచ్చాయి కదా? ఓకే, మిగతా ఎల్లో పార్టే మనకి ఎక్కువ కనిపిస్తుంది సారీ అంతా. కలర్ అంతా టోటల్ ఎల్లో కలర్ ఉంటుంది. ఓకే, సేమ్ పైన తీసుకునే విధంగానే కింద కూడా బార్డర్ కంటిన్యూషన్ సేమ్ బార్డర్. ఓకే, కొంచెం బిగ్ బార్డర్స్ వస్తాయి సారీ. ఈ వెరైటీలో అన్ని సెల్ఫ్ డిజైన్ లే ఉంటాయండి, సెల్ఫ్ కలర్స్ ఉంటాయి. ఓకే, కాంట్రాస్ట్ లేకుండా సెల్ఫ్ కలర్స్ వస్తున్నాయి. ఓకే, ఎక్కువ బ్లౌజ్ కూడా కంటిన్యూషన్ ఉంటుంది. ఇది కాస్ట్ కూడా రీజనబుల్ ఉంటుంది. యాక్చువల్ కాస్ట్ వచ్చి 1700, ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ 1400 వస్తుంది కస్టమర్. ఓకే, ఇందులో ఇంకా చాలా కలర్స్ డిజైన్స్ చాలా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ సారీ చూద్దాం. ఓకే, ఇది ఏం సారీ? ఇది ప్యూర్ చందేరి అండి. ఇది ప్యూర్ చందేరిలో కూడా మనకి ఓన్లీ పింక్ అండ్ బ్లాక్ చెక్స్ సారీ అంటారు. మనకి చెక్స్ లో అంటే జరీ బార్డర్ తీసుకున్నారు కంటిన్యూషన్. ఓన్లీ పళ్ళు వరకు కూడా కడ్డీ బార్డర్ ఇస్తారు అన్నమాట. సింపుల్ గా వస్తుంది. సారీ మొత్తం చెక్స్ ఏ ఉంటుంది. అది టోటల్ ఆల్ ఓవర్. ఓకే, ఈ మెటీరియల్ కూడా లైట్ వెయిట్ ఉంటుంది అండ్ ప్యూర్ మంచి లైఫ్ ఉన్న మెటీరియల్. ఓకే, టోటల్ గా చెక్స్ లో వచ్చింది. బార్డర్ వరకు మనకి కొంచెం పెద్ద బార్డర్ తీసుకున్నారు. ఓకే, పైన ఏమో చిన్న బార్డర్, కింద మాత్రం కొంచెం బిగ్ సైజ్ తీసుకున్నారు. ఓకే, దీంట్లో కూడా మనకి లైన్స్ మిక్స్ అవుతున్నాయి. 2 కలర్ లా కనిపిస్తుంది బార్డర్ కూడా. ఓకే, సో సారీ అంతా ఇలానే వస్తుంది కదా? మరి సారీ మొత్తం చెక్స్, బ్లౌజ్ కూడా ఆల్మోస్ట్ చెక్స్ ఏ వచ్చేస్తుంది. టోటల్ రన్నింగ్ లో వస్తుంది అన్నమాట ఇది. ఇట్లా వస్తుంది. ఓకే, ఇందులో ఇంకా చాలా కలర్స్ వస్తాయి. కలర్స్ ఉంటాయి. ఓకే, కాస్ట్ ఎలా పడుతుంది? ఇది 1300 యాక్చువల్ ప్రైస్, 1050 కస్టమర్ ప్రైస్. ఓహో, 1050 కి అవైలబుల్. ఓకే, ఆఫీస్ వేర్ గానీ ఇలా ఏదైనా ఆఫీస్ వేర్ కానీ ఎక్కువ రెగ్యులర్ గా వాడే వాళ్ళకి కొంచెం డిగ్నిఫైడ్ గా ఉంటుంది ఈ మెటీరియల్. సింథటిక్ సారీస్ కంటే ఇవి చాలా డిగ్నిఫైడ్ ఉంటాయి. ఓకే, సో మరి చూసారు కదా, ఇలా కొత్త కలెక్షన్లో కొంచెం రీజనబుల్ ప్రైజెస్లో కావాలనుకుంటే కనుక శారీస్ మీరు కూడా ఒకసారి కూకట్పల్లి జేఎన్టీవీ హెచ్ఎంటీ హిల్స్ రోడ్లో ఉన్న సౌజన్య శారీ మందిర్కి విజిట్ చేయండి. నెక్స్ట్ శారీ చూద్దాం. ఓకే, డిజైనర్ శారీ వస్తుందండి. డిజైనర్ శారీలో కూడా మనకి ఏంటంటే దీనికి స్టార్టింగ్ వచ్చి మనకి బార్డర్ స్టైల్ లేస్ వర్క్ తీసుకున్నారు. అలాగే పింక్ బార్డర్ అండ్ ఇదంతా పైతాని డిజైన్, ఎంబ్రాయిడింగ్ డిజైన్ తీసుకున్నారు. పైతాని వర్క్, బ్లాక్ బ్యాక్గ్రౌండ్ కలర్ తీసుకున్నారు. ఓకే, ఈ ఫ్లవర్స్ అన్ని కూడా మనకి ఎంబ్రోజ్ అవుతూ కనిపిస్తుంటాయి. అయితే 2 sides, అంటే 2 సైడే వస్తుంది ఈ డిజైన్ వర్క్. పళ్ళు అంటే ఇటు సైడ్ వస్తుంది, బట్ కింద బోర్డర్ ఏమో ఎక్కువ ఎంబ్రాయిడరీ వర్క్ వైట్ కలర్ లో తీసుకున్నారు. బ్యాక్ కలర్ మన బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు రా సిల్క్ ఫ్యాబ్రిక్ తోటి. పింక్ సేమ్ గోట్ ప్యాచ్ ఉంటుంది కదా, పింక్ కలర్ లేస్ డిజైన్ తీసుకున్నారు. ఓకే, కలర్ మాత్రం శారీ కలర్ ఒక గ్రీన్ డిఫరెంట్. ఓకే, దీని మీద సెల్ఫ్ డిజైన్ లో ఫ్లవర్ వర్క్, క్రీపర్ వర్క్, క్రేప్ మెటీరియల్ పైన కూడా మనకి సెల్ఫ్ జకార్డ్ వస్తుంది. సెల్ఫ్ జకార్డ్ వచ్చింది. ఓకే, ఈ సారీ మనకి హాఫ్ నుంచి ఈ స్కర్ట్ బోర్డర్ స్టైల్ లో వస్తుంది కదా? ఫిల్స్ పార్ట్ వరకు ఈ స్కర్ట్ బోర్డర్ వస్తుంది మల్టీ కలర్ తోటి. ఓకే, 2 కలర్ ఇచ్చుకున్నారు అన్నమాట. బ్లాక్ అండ్ వైట్ మనకి బాల్స్ డిజైన్ ఇచ్చారు. ఓకే, స్మాల్ బాల్స్ డిజైన్ కంటిన్యూషన్ వస్తుంది. ఓకే, సో ఫ్రిల్స్ లో అది వచ్చేసి నెక్స్ట్ మళ్ళీ స్టార్టింగ్ లో అంటే ఇలాగే ఉంటుంది. స్టార్టింగ్ లో మనకి గ్రీన్ కలరే ఉంటుంది.
దీనికి బ్లౌజ్ కూడా సెల్ఫ్ కలర్ ఇచ్చేసారు. ఓహో ఓకే, దీనికి మాత్రం బార్డర్ కూడా కంటిన్యూ చేశారు కదా. అయితే మెటీరియల్ ఫ్యాబ్రిక్ మారిపోతుంది, ఇది ప్యూర్ జార్జెట్ మెటీరియల్ ఇస్తారు. ఓకే, జార్జెట్ మెటీరియల్ తోటి ప్యాచ్ వర్క్ కూడా చిన్నగా ఇస్తారు, హ్యాండ్స్ హెవీగా కాకుండా స్మాల్ ప్యాచ్ ఇస్తారు. ఓకే, టోటల్ శారీ అంతా కూడా కొంచెం లైట్ వెయిట్ లోనే వస్తుంది. టోటల్ ఇది డిజైనర్ కాన్సెప్ట్ అండి. ఓకే, మరి దీని కాస్ట్ ఎలా పడుతుంది? 2690 అండి. ఆఫ్టర్ డిస్కౌంట్ 2200 పడుతుంది కస్టమర్ ప్రైస్. ఓకే ఓకే, ఇక్కడ డిస్కౌంట్స్ అనే కాకుండా మామూలుగా ఇప్పుడు చాలా మంది హోల్సేల్ కూడా ట్రై చేస్తారు. హోల్సేల్ అవైలబుల్ దగ్గర సేల్ చేసుకునే లేడీస్ కొంత ఏంటంటే ఇన్ని వెరైటీస్ తెచ్చుకోలేరు కాబట్టి మనం డైరెక్ట్ అన్ని ప్రొడక్షన్ ప్లేస్ నుంచి తెప్పిస్తామండి. అందువల్ల ఏంటంటే డైరెక్ట్ హోల్సేల్ కూడా చేస్తున్నాం. రీటైల్ కాకుండా హోల్సేల్ కూడా ప్రిఫర్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ మనకి శారీస్ అన్ని 20% డిస్కౌంట్తో పాటుగానే హోల్సేల్ కూడా అవైలబుల్ ఉంది కాబట్టి ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వాళ్ళు అప్రోచ్ అయినట్లయితే మనకి హోల్సేల్ రేట్స్కి ఇంకా చాలా అంటే పర్టికులర్గా లాట్స్లో కాకుండా ఎవ్రీ పీస్ సెలెక్ట్ చేస్తారని చెప్పారు కదా మీరు ఇదివరకు. ఓకే, ఎవ్రీ పీసు పర్టికులర్గా సెలెక్టెడ్ పీసెస్ తీసుకొస్తారు కాబట్టి మంచి రీజనబుల్గా మంచి కలెక్షన్ సేల్ చేసుకునే దానికి వాళ్ళకి హోల్సేల్లోనే ఇస్తాం, పక్కా హోల్సేల్ రేటే ఉంటుంది. ఓకే, హోల్సేల్ కస్టమర్కి హోల్సేల్ రేట్లోనే మనం సప్లై చేస్తాం. ఓకే ఓకే, కొండయ్య గారు ఇప్పటి వరకు మరి చాలా బ్యూటిఫుల్ శారీస్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో చూసారు కదా ఇప్పటి వరకు కుకట్పల్లి JNTU HMT హిల్స్ రోడ్లో ఉన్న సౌజన్య శారీ మందిర్లోని బ్యూటిఫుల్ శారీస్. మరి మీకు కూడా ఎందుకు చెప్పినట్లుగా రీటైల్ అలాగే హోల్సేల్లో కూడా శారీస్ కావాలనుకుంటే అంటే హోల్సేల్లో లాట్స్లో కాకుండా సింపుల్గా ఎవ్రీ శారీ సెలెక్టెడ్ పీసెస్ కావాలనుకుంటే కనుక మీరు ఇక్కడికి విజిట్ చేసి చూడండి. ఇది వాళ్ళ హలో లేడీస్, రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.